పౌర్ణమి సందర్భంగా సిరిడి సాయిబాబా మందిరంలో వైభవోత్సవం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో వెలసిన శ్రీ 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 షిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి నాడు అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సాయినామస్మరణ భజనలతో మార్మోగింది. సాయిబాబా దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పూజలు, హారతులు, ప్రత్యేక అలంకారాలతో బాబా మందిరం భక్తిమయంగా మారింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా భద్రాచలం శ్రీ రామాలయంలో అర్చకుడిగా సేవలందించి రిటైర్ అయిన గోపాలకృష్ణమాచార్యులుని ఆలయ కమిటీ గౌరవవంతంగా సన్మానించింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మనకు మంచి మార్గం చూపిన వారందరూ గురువులే. అలాంటి వారిని గౌరవించుకోవడం మన కర్తవ్యమే కాక అదృష్టం కూడా అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, యువత అంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సకల ఫల ప్రాప్తి సిద్ధిరస్తు. అంటే మనకి సద్బుద్ధుల్ని, మంచి ప్రవర్తనని, ఒక మంచి విషయాన్ని నేర్పినటువంటి వారందరూ కూడా గురువులే. కాబట్టి ఆ గురువులని ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా అమర్యాదగా చూడకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా గురువుగా పూజిస్తూ, గురువుగా ఆ గురు బలాన్ని మనం పొందుతూ ఉండాలి. అందుకోసం ఈరోజు మనం గురువు గారికి ఎందుకంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే అండి, గురువు అంటే మనకి 9 గ్రహాలలో కూడా కంటికి కనిపించే ఒకే ఒక గ్రహం మన గురువు. అది ఎవరి రూపంలో కనపడుతుందంటే మన పెద్దలు, పురోహితులు, పండితులు. మన జై శ్రీరామ్, 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 జై స్వామి భక్తులు వచ్చిన మనకి మన ఆలయం నిర్మించిన తర్వాత ఒక గురువుగా భావించి ఒకరికి సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మన భద్రాచలంలో వేసినటువంటి సీతారాం చంద్రరావు గారి చాలా సంవత్సరాలు సేవ చేసి రిటైర్ అయ్యే వారికి ఈ రోజున గురు సన్మానం మనం చేయడానికి విజయగారు పొందాం.